LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఏపీలోని కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వైఎస్ జగన్ మీద దర్యాప్తుపై 2 వారాల పాటు హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ జగన్ ఈ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా ఇప్పటికీ 3 సార్లు వాయిదా కోరారు పోలీసులు. మూడోసారి 2 వారాల పాటు వాయిదా కోరటంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా కారు ప్రమాదం జరిగిందంటూ పెట్టిన అక్రమ కేసులో పోలీసులకు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై క్వాష్ పిటిషన్ వేసిన జగన్ తరపు న్యాయవాదులు అందించిన సాక్ష్యాలతో కంగుతిన్న ప్రాసిక్యూషన్ మరోసారి వాయిదా కోరింది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ ఈ కేసులో పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయడానికి 2 వారాల పాటు వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. రెంటపాళ్లలో పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ కు లభించిన ఆదరణ చూసి వణుకు పుట్టిన కూటమి ప్రభుత్వం కక్ష కట్టి జగన్ పై కేసు పెట్టించింది. సింగయ్యకు జరిగిన ప్రమాదానికి వైఎస్ జగన్ కార్యకారణమంటూ పెట్టిన అక్రమ కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో అప్పీల్ చేశారు. కారులో ప్రయాణించిన వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా కేసు పెట్టడంతో వారు కూడా క్వాష్ పిటిషన్లు వేశారు. అన్నిటినీ కలిపి తొలుత గత గురువారం విచారణ జరిపిన హైకోర్టు ప్రాసిక్యూషన్ కోరిక మేరకు శుక్రవారానికి వాయిదా వేసింది. మరలా వాయిదా కోరడంతో మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం విచారణ సందర్భంగా 2 వారాల పాటు అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశిస్తూ వాయిదా వేసింది. మళ్ళా 2 వీక్స్ వాయిదా వేస్తూ స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మొన్న ఇచ్చింది నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఇచ్చినారు. కానీ కోర్టు వారు దయచేసి ఈరోజు స్టే ఆఫ్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ పై తాము పెట్టింది అక్రమ కేసు అని పోలీసులకు తెలుసు కాబట్టే కోర్టులో వాదించలేక ఇప్పటికి 3 సార్లు వాయిదా కోరారు. క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడానికి ఎఫ్ఐఆర్లోని ఇన్ఫర్మేషన్ సరిపోతుంది కదా అని ఏజీతో ధర్మాసనం చెప్పింది. సంఘటన జరిగిన 4 రోజుల తరువాత ప్రమాద వీడియో విడుదల చేశారని, అది కూడా సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేశామని ఎస్ఐ చెప్పారని జగన్ లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత విచారణ సందర్భంగా సింగయ్య మృతికి వైఎస్ జగన్ కారకులు ఎలా అవుతారంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్లపై ఎలా కేసు పెడతారు, ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారని నిలదీసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా అసలు దర్యాప్తుపైనే స్టే విధించింది.